ఒక చిన్న గ్రామంలో రాము అనే పేద రైతు ఉండేవాడు. అతను బాగా కష్టపడుతుండే కానీ తినడానికి సరిపడినంత కూడా సంపాదించలేకపోతుండేవాడు. ఒకరోజు పొలం దున్నుతుండగా రాము కోడెలు ఏదో గట్టిగా తగిలింది. తవ్వి చూడగా మట్టి కింద ఒక పురాతన పాత్ర కనిపించింది. ఆ ఆసక్తితో రాము చిన్న రాయి వేసి చూశాడు. ఆశ్చర్యంగా పాత్రలో 2 రాళ్లు వచ్చాయి. రాము మరోసారి పరీక్షగా ఒక గింజను వేశాడు. కొన్ని క్షణాల్లోనే పాత్ర బియ్యంతో నిండిపోయింది. రాము చాలా తెలివిగా పాత్రను ఉపయోగించుకోవడం ప్రారంభించాడు. బంగారు నాణేలు వేసి తన జీవితం మార్చుకున్నాడు. తన సంపదను గ్రామస్తులతో పంచుకున్నాడు. రామును గమనించిన అతని ఆశపడి పొరుగువాడు భోళా ఆ పాత్రను దొంగతనంగా తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. రాము ఇంట్లో లేని సమయంలో భోళా ఆ పాత్రను దొంగిలించి పరిగెత్తిపోయాడు. తన ఇంటికి వెళ్లి భోళా ఒక పెద్ద బంగారు నాణేల సంచిని పాత్రలో ఉంచాడు. వాటిని రెట్టింపు చేసుకోవాలనే ఆశతో. కానీ పాత్ర వాటిని కప్పేసింది. ఆశ్చర్యపోయిన భోళా తన చేతిని లోపల పెట్టాడు. అది కనిపించకుండా పోయింది. ఆశ ఎక్కువైన భోళాను పాత్ర పూర్తిగా లోపలికి లాగేసింది. అలా అతను అదృశ్యమయ్యాడు. రాము తిరిగి ఇంటికి వచ్చాడు. పాత్ర తన దగ్గరకు మళ్లీ వచ్చిందని చూసి భోళా ఏం జరిగిందో అర్థం చేసుకున్నాడు. రాము మళ్లీ పాత్రను గట్టిగా నేలలో పాతిపెట్టాడు. ఇక ఎవరూ దాని ఆశలో పడకూడదని నిర్ణయించుకున్నాడు. గ్రామస్తులతో కలిసి సంతోషంగా జీవించసాగాడు. Please subscribe to our channel.